ప్రార్థన చేయండి. తండ్రి నీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈ ఉదయకాలం స్వామి మరలా నీ వాక్యం వినడానికి దయ చూపిన తండ్రి, మొదటితో మీరు మాట్లాడండి. ప్రతి అభ్యంతరం ఆటంకం తొలగించండి స్వామి. నీ సేవకుల్ని నీ ఆత్మతో శక్తిగల ఆత్మతో అభిషేకించయ్యా. నీ వాక్శక్తితో అభిషేకించు ప్రభా. నీ మర్మాలతో అభిషేకించు అయ్యా. నీ దయగల వాక్, నీ శక్తిగల వాక్తో అభిషేకించయ్యా. కూడి వచ్చిన నీ సేవకులు నీ బిడ్డలను బట్టి ప్రభు నీకు స్తోత్రం చెల్లిస్తాను. మమ్మల్ని అందరూ ప్రభు నీ వాక్కు ద్వారా సరిచేసి నడిపించు. మేము ఎలా జీవించాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదు నీ వాక్కు ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచండి, స్వస్థపరచండి, బలపరచమని, సమస్త ఆటంకాలు తొలగించి మహిమ పొందమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. 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 మంచిది. ప్రార్థించిన దైవజనులు రాబర్టయ్య గారికి వందనాలు. యేసయ్య కృప సమాధానములు మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మంచిది. ఈ ఉదయకాలంలో మరలా దేవుడు 3 దినాల తర్వాత మరలా ప్రభు కృపలో పరిశుద్ధ లేఖనాలు నేర్చుకోవడానికి ప్రభు యొక్క ఆత్మ మనందరికీ సహాయం చేస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. ఉదయకాలంలో 2 పేతురు పుస్తకంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుని సముఖంలో మనందరం కూడా నేర్చుకోవడానికి దేవుని ఆత్మ మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, 2 పేతురు పుస్తకం 2 అధ్యాయాలు కంప్లీట్ అయినాయి. 3వ అధ్యాయం అంతా కూడా ప్రభు యొక్క రాకడ గురించి మనందరం కూడా ఎలా సిద్ధపడాలో చెప్పడం జరిగింది. 3వ అధ్యాయం యొక్క పూర్తి వివరణ ఆల్రెడీ గత లాస్ట్ సెక్షన్లో ఇచ్చాను. ఈరోజు దేవుని మహాకృపను బట్టి 3వ అధ్యాయం 1వ వచనం నుండి 7 వచనాల వరకు ఈ రోజున పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనందరం కూడా నేర్చుకోవడానికి ప్రభు యొక్క ఆత్మ మనందరికీ మంచి బోధకుడిగా ఉండి బోధించునుగాక. ఆమేన్. మంచిది నాన్న. చూడండి, ఈ 3వ అధ్యాయం ఎందుకు ప్రాముఖ్యమైంది అనంటే, నేటి వరకు సమస్త సృష్టిని కూడా, సమస్త ప్రపంచాన్ని కూడా దేవాది దేవుడు ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపట్టాలి. చూడండి నాన్న, ఇందులో ఈ 3వ అధ్యాయంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏమున్నాయంటే, మనందరం కూడా ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి. రెండవది, దుర్బోధకులు ప్రభు యొక్క రాకడ విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారో వాళ్ళ గురించి ప్రత్యక్షపరచబడింది. మూడవది, రాకడలో దేవుని యొక్క తీర్పును గురించినటువంటి సంగతులు అపవాది మనలను మిస్లీడ్ అయ్యేటట్టు చేస్తుంది. చూడండి, ఒకటి రాకడ కొరకు సిద్ధపడనీయకుండా చేస్తుంది. దేవుని యొక్క తీర్పును గురించినటువంటి సంగతి మన ఆలోచనలో లేకుండా చేస్తుంది. దేవుడు కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని సృష్టించాడు మన కొరకు, అది కూడా మన మనసులో లేకుండా చేస్తుంది. అంటే దేవుడు భూమండలం మీద రాకడ కొరకు 3 కార్యాలు చేస్తాడు. ఒకటి, ఆయన రాకడ ప్రత్యక్షత. రెండవది, ఆయన యొక్క తీర్పు ఉంటుంది. మూడవది, భూమి ఆకాశములను కొత్తగా న్యూ క్రియేషన్ చేస్తాడు. చూడండి, రాకడలో మనం సిద్ధపడకపోతే ఆయన పునరుద్ధానంలో లేపబడే అనుభవం ఉండదు. ఆయన తీర్పు గురించినటువంటి ఆలోచన ఉండదు. ఆయన మన కొరకు సృష్టించేటువంటి కొత్త ఆకాశము, కొత్త భూమి సంగతులు కూడా ఏమాత్రం మన మనసులో ఉండదు. గమనించారా నాన్న? ఇక్కడ ఈ 3 సంగతులను గురించి మనలను మోసం చేసేది ఏంటంటే, మనలను రాకడ కొరకు సిద్ధపడనీయకుండా చేయటం అనేదే సాతాను యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన. దయచేసి ఈ విషయాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాకడ కొరకు సిద్ధపడని వ్యక్తి పాపంలోనే బంధించబడి ఉంటాడు. గమనించారా?
కల్మషం చేత మరి అపవిత్రత చేత నిండిన వాళ్ళై వాళ్ళు రాకడని నిందిస్తూ నిర్లక్ష్యం చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. మనకి అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే రాకడ యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క తీర్పు, కొత్త ఆకాశం కొత్త భూమి యొక్క సంగతులు ఏవి కూడా మన మనసులో లేకుండా చేయటమే సాతాను యొక్క ఆలోచన. చూడండి, విశ్వాసంలో రాకడ గురించినటువంటి సంగతి కనుక ఒక్కటి తీసేస్తే చూడండి, ఇంకా అంతా కూడా లోకం, పాపం, ఆశ, వాంఛలు, ఇష్టాలు, కోరికలే ఉంటాయి. మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి రాకడ కొరకు సిద్ధపడకపోతే అతనిలో శరీర సంబంధమైన వాంఛలు, కోరికలు, ఇష్టాలు, కల్మషము, చెడుతనము ఇవన్నీ కూడా ఏలుబడి చేస్తాయి. విశ్వాస జీవితంలో రాకడను ఎదుర్కోవడానికి రాకడ గురించినటువంటి సంగతి ఆలోచించకపోతే చాలు, వాళ్ళ జీవితంలో కంప్లీట్గా లోకం యొక్క పాపం ఏలుబడి చేస్తుంది అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా ఖచ్చితంగా గుర్తుపట్టాలి. గమనించారా నాన్న? అందుకనే చూడండి, మన విశ్వాస జీవితంలో రాకడ గురించినటువంటి ఆలోచన ఏమాత్రం కూడా లేకుండా సాతాను మనలను చక్కగా మేనేజ్ చేస్తుంది. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన విశ్వాస జీవితంలో ఏ వ్యక్తి అయినా అయ్యా నేను రాకడ కొరకు సిద్ధపడుతున్నాను అనే మాట ఎవరైనా చెప్తారండి? నేను విశ్వసించాను, ప్రభు నాకు ఫలానా మేలు చేశాడు, ఫలానా ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఫలానా సంగతుల్లో దేవుడు అద్భుతం చేశాడని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇదిగో నా విశ్వాస జీవితం నన్ను రాకడ కొరకు సిద్ధపరుస్తుంది, పాపము లేని జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, నేను పరిశుద్ధమైన జీవితాన్ని దేవుని ఎదుట రాకడలో ఎత్తబడడానికి నేను సిద్ధపడుతున్నాను, నా ప్రభు నన్ను సిద్ధపరుస్తున్నాడు, ఆయన తన వాక్కును పంపి రాబోయే తీర్పు నుండి నన్ను తప్పించి ఆయన నీతిని నాకు ఇచ్చాడు అని చెప్పగలిగిన పిల్లలు కానీ, విశ్వాసులు కానీ, సేవకులు కానీ ఉన్నారండి. రాకడకు సంబంధించిన ఆలోచన కానీ, మాట కానీ ఏమాత్రం కూడా ఉండదు. బిడ్డలారా, ఈ ఉదయకాలంలో మనం గుర్తించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, రాకడ ఎప్పుడైతే వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు భూమండలం మీద ఏదో ఒక సిన్లో, ఏదో ఒక కల్మషంలో, ఏదో ఒక పాపంలో, ఏదో ఒక బలహీనతలో ఖచ్చితంగా బలహీనపరచబడి అప్పగించబడి ఉంటారు. జాగ్రత్తగా ఈ వాక్యాలు మీరు అర్థం చేసుకోండి. చూడండి, మనం ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. గమనించారా నాన్న? చూడండి నాన్న, ఇక్కడ మనం ఈ 3వ అధ్యాయంలోనే 11, 12 వచనాలు చదువుతాను చూడండి. ఇవన్నీ ఇట్లా లయమైపోవును గనక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రములతో కరిగిపోవునట్టు, దేవుని యొక్క దినపు రాకడను కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. గమనించారా? ఆయన రాకడ గురించి కనిపెట్టుచు దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తుంది. అంటే రాకడ కొరకు కనిపెట్టే వారి జీవితంలో ఏముంటుంది అని అంటే పరిశుద్ధమైన జీవితం ఉంటుంది, మంచి ప్రవర్తన ఉంటుంది, వాక్యానుసారమైనటువంటి జీవితం ఉంటుంది. గమనించారా? వాళ్ళల్లో పిరికితనపు ఆత్మ ఉండదు. ఈ రోజుల్లో పిరికితనపు ఆత్మ అంటే చాలామందికి తెలియదు. ఎందుకంటే పిరికితనం అంటే భయపడడం అనుకుంటున్నారు. కాదు, దేవుని యొక్క సత్యవాక్య ప్రకారంగా సిద్ధపడకుండా ఉండటమే పిరికితనపు ఆత్మ. గమనించారా? ఈ ఉదయకాలంలో
దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఒక తండ్రిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమలాడుకుంటున్నాను. ఏ వ్యక్తి అయితే ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడడో ఆ వ్యక్తిలో ఖచ్చితంగా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం, ప్రతి పాపం భోగేచ్ఛ ఏలుబడి చేస్తుంది. గమనించారా? అందుకనే ఇప్పుడు 11, 12 వచనాలు ఏమంటాడు? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించచ్చు. గమనించారా? ఎందుకు ఆశతో ఆపేక్షించాలి? పరలోక సంబంధమైన ఆశ, ఆపేక్ష మన జీవితంలో ఉండాలి. అదే రాకడ కొరకు నువ్వు సిద్ధపడుతున్నావనే సంగతి తెలియజేస్తుంది. అలా ఉంటే మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తతో ఉండగలరు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపట్టచ్చు. గమనించారా? ఎంతో జాగ్రత్త అని రాయబడింది. ఎంతో జాగ్రత్త అంటే అర్థం ఏంటి? మీ ఆత్మలను ప్రభు యొక్క రాకడ కొరకు కల్మషము, పాపము అంటకుండా అని అర్థం. చూడండి, ఇక్కడ 2 కొరింథీ పుస్తకంలో 2 కొరింథీ పుస్తకం 7వ అధ్యాయం 1, 2, 3 వచనాలు నేను చదువుతాను. చూడండి, ఆ మాటను మనం అర్థం చేసుకుందాం. రైట్, నేను చదువుతాను. చూడండి. మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుండి ఏడవ అధ్యాయం 2 కొరింథీ 7వ అధ్యాయం లేకపోతే 1 కొరింథీ 7వ అధ్యాయం మీ శరీరమునకు ఆత్మకును కల్మషమును అంటకుండా చూచుకొనుడి అని ఉంటుంది. గమనించారా? అక్కడ అయ్యా 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం నుంచి. రైట్, కరెక్టే చెప్తున్నాను. అటు చెప్తున్నట్టున్నాను నేను. నా కళ్ళు నన్ను మోసం చేస్తాను. రైట్ ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని యొక్క భయముతోనూ పరిశుద్ధతతోనూ సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రునిగా చేసుకొందుము. గమనించారా? ప్రవర్తనలోనూ అన్ని విషయాలలోనూ కల్మషం లేకుండా. చూడండి, శరీరానికి ఆత్మకి కల్మషం అంటుతుంది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంటే ఖచ్చితంగా ప్రతి దినము మనం ఏం చేయాలంటే పరిశుద్ధపరచబడుతూ ఉండాలి, మంచి ప్రవర్తనతో నడవాలి. అంటే అర్థం ఏంటి? ప్రతి దినము ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూచుచూ ఉండాలి. గమనించారా? ఈ రోజుల్లో చాలామంది జీవితంలో, వాళ్ళ యొక్క విశ్వాస జీవితంలో రాకడ కొరకు సిద్ధపడే ఆలోచన ఏమాత్రం ఉండదు. వారి విశ్వాసంలో మొదటి లోపం ఏంటంటే రాకడ కొరకు సిద్ధపడేటువంటి ఆలోచన లేకుండా ఉంటుంది. గమనించారా? ఇదే సాతాను చేసేటువంటి అతి శ్రేష్టమైన యుద్ధాలు. గమనించారా? అందుకనే మనం ఇక్కడ 12, 13 వచనాలు కూడా చదవచ్చు. 13వ వచనం కూడా చదవచ్చు. చూడండి, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశంను, అంటే 2 పేతురు పుస్తకం 3వ అధ్యాయం 13వ వచనం కూడా చదవచ్చు. అయినను ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశమును కొత్త భూమి కొరకు కనిపెట్టుకొనుచున్నాము, వాటి యందు నీతి నివసించుచున్నది. చూసారా? దేవుని నీతి నివసిస్తుందంట. ఎవరి కొరకు? ఆ రాకడ కొరకు కనిపెట్టే వారిలో దేవుని నీతి నివాసం ఉంటుంది. దేవుని నీతి అంటే ఏంటి? దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారం జీవించడం అనేదే దేవుని యొక్క నీతి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే అర్థం ఏంటి? దేవుడు ఏ మాట అయితే సెలవిచ్చాడో
ఆ మాటను నమ్మి అతడు నడిపించబడ్డాడు. గమనించారా? అందుకనే రాకడలో పరిశుద్ధమైన జీవితం, భక్తితో కూడిన జీవితం, జాగ్రత్తతో కూడిన జీవితం, మన కొరకు దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ రాకడ గురించి, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం కొరకు దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం కొరకు ఎదురు చూసేవాళ్ళు దేవుని యొక్క నీతిని కలిగి ఉండి నడిపించబడతారు అనేటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తుపట్టాలి. ఇక్కడ చూడండి 14వ వచనం కూడా చదువుతాను. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై. చూసారా? రాకడ కొరకు కనిపెట్టే వారి జీవితంలో పరిశుద్ధ జీవితం ఉంటుంది. భక్తి చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు కొత్త ఆకాశం కొత్త భూమి కొరకు కనిపెట్టుకొని చూస్తూ ఉంటారు. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు చాలా రాకడ కొరకు సిద్ధపడే వాళ్ళు చాలా శాంతము కలవారై ఉంటారు. అంటే చాలా ప్రశాంతంగా ఉంటారు. భవిష్యత్తు విషయాల్లో వాళ్ళు ఎలాంటి కలవరం కానీ, రేపొద్దున భవిష్యత్తులో మా ఇంట్లో పరిస్థితులు ఎలాగుంటాయో, మరి నా పిల్లల పరిస్థితులు ఎలాగుంటాయో, నా భార్య పరిస్థితులు ఎలాగుంటాయో అని కలత చెందరు. చాలా శాంతము కలవారై ఉంటారు. ఆయన దృష్టికి, అంటే దేవుని దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్తగా ఉంటారు. గమనించారా? ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఈ రోజున ఇప్పుడు మనం చదివిన 11, 12, 13, 14 వచనాల వరకు ఉన్నటువంటి జీవితం మనలో కనబడుతుందండి? ఏమీ కనపడదండి. ఇక్కడ మన జీవితంలో కనపడేది ఏంటంటే, మన విశ్వాసంలో రాకడ గురించినటువంటి సంగతులు తీసేస్తే ఏముండదో? పరిశుద్ధ జీవితం ఉండదు. ఏంటి? మంచి ప్రవర్తన ఉండదు, భక్తి గల జీవితం ఉండదు, దేవుని నీతి ఉండదు. ఏంటి? ప్రశాంతంతో కూడినటువంటి జీవితం ఉండదు. ఎప్పుడు చూసినా అలజడి, భయము, దిగులు, కలవరం, వీటన్నిటి విషయాల్లో మన జీవితం భయంకరంగా ఉంటుంది. అర్థమైందా? నిష్కళంకులుగాను నిందారహితులుగాను, నింద లేనటువంటి వాళ్ళుగా ఉంటాం. లేదనుకోండి, ఎప్పుడు చూసినా నిందలో హడావుళ్ళతో అనేక శోధనల చేత బాధించబడుతూ దిగులు పడుతూ చివరికి ఎలా ఉంటుందంటే మనమే సూసైడ్ చేసుకొని చనిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి సంగతిని కూడా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవుని పిల్లలరా, ఈ రోజుల్లో గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకనే ఇప్పుడు రాకడ ఎంత ప్రాముఖ్యమైందంటారు? మన విశ్వాస జీవితంలో రాకడ గురించినటువంటి సిద్ధపాటు కనుక లేకపోతే పాపం మనలోనే ఉంటుంది. లోకం యొక్క ఆశలు, భోగేచ్ఛలు అన్నీ కూడా మనలోనే ఉంటాయి. బిడ్డలారా, ప్రతిరోజు దేవుని యొక్క రాకడ కొరకు కనిపెట్టుకునే సిద్ధపడేటువంటి మనస్సాక్షి కావాలి. అలా లేకపోతే ఖచ్చితంగా మనందరం కూడా మోసగించబడుతున్నాము అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, అపవాదిని వెంబడించే వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉంటారు. అందుకనే లోకస్తుల యొక్క మాటలు అంత్యదినాలలో నమ్మకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి, ఆయన పరిశుద్ధులను నమ్మాలి. వాళ్ళు ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడుతూ ఉంటారు. అలాంటి వారిని నమ్మి విశ్వాసము గలవారై నడిపించబడాలి. గమనించారా? కనుక పరిశుద్ధ జీవ గ్రంథంలో కొత్త నిబంధనలో 27 పుస్తకాల్లో దగ్గర 25 పుస్తకాల్లో కంప్లీట్గా ప్రభు యొక్క రాకడ గురించి అపోస్తులు కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, ప్రతి పుస్తకంలో రాకడ గురించినటువంటి సంగతులు ఎన్నోసార్లు చెప్పబడ్డాయి. గమనించారా నాన్న? నాకు తెలిసి ఒక ఫిలోమోన్లోనూ మొదటి యోహాను పత్రికలో తప్ప మిగతా అన్నిటిలోనూ ప్రభు యొక్క రాకడ గురించిన సంగతులు ప్రతి అధ్యాయంలో అనేక పర్యాయాలు
పరిశుద్ధ జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. గమనించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. గమనించారనా? చూడండి, మొదటి పేతురు పత్రికలో ఒక్క పేతురే ఎన్నోసార్లు ప్రభు యొక్క రాకడ గురించి అనేకసార్లు పర్యాయాలు మొదటి పత్రికలోను రెండవ పత్రికలోను, పేతురు మొదటి పత్రిక రెండవ పత్రికలో అనేక పర్యాయాలు ఒక్క పేతురే అనేక పర్యాయాలు మాట్లాడాడు. ఇలాగా అపోస్తులు 12 మంది కూడా అనేక పర్యాయాలు ప్రభు యొక్క రాకడను గురించినటువంటి సంగతులు మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. గమనించారనా? చూడండి, 2వ పేతురు పుస్తకంలో మొదటి అధ్యాయం 19వ వచనం చూడండి నాన్న, నేను చదువుతాను చూడండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలిగించు దీపమై ఉన్నట్టున్నది. కానీ దాని యందు మీరు లక్ష్యముంచి నేడేలా మీకు మేలు. గమనించారా? రాకడ గురించినటువంటి వాక్యాల మీద మీరు లక్ష్యమించిన ఎడల మీకు మేలు అనేటువంటి సంగతి ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. గమనిస్తున్నారా నాన్న? రాకడ గురించినటువంటి ప్రవచన వాక్యములు అన్నీ కూడా మీరు గుర్తుపట్టి ఆ వాక్యానుసారంగా మనమందరం కూడా సిద్ధపడాలి అనే సంగతిని మనందరం కూడా గుర్తుపట్టాలి. ఇక్కడ చూడండి, మొదటి పేతురు పత్రికలో చూడండి, మొదటి అధ్యాయంలో చూడండి 7వ వచనం నేను చదువుతాను చూడండి. నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. గమనిస్తున్నారా నాన్న? ఇక్కడ మొదటి అధ్యాయంలో పేతురు చెప్తున్నటువంటి సత్యము చూడండి. ఆయన మహిమగల రాకడలో మీకు మహిమ ఘనత ప్రభావం మీకు కలుగుతుంది అని చెప్పి రాశాడు. చూడండి, రాకడ గురించి చెప్తున్నాడు. ఇక్కడ మొదటి అధ్యాయం 13వ వచనంలో కూడా, కాబట్టి మీ మనసు అను నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. చూసారండి, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అని రాస్తున్నాడా లేదా? ఇలా తవ్వుకుంటూ పోతే చాలా అండి. 4వ అధ్యాయంలో కూడా 5వ అధ్యాయంలో కూడా రాయబడింది. చూడండి, 4వ అధ్యాయంలో మొదటి పేతురు పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం చూడండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. చూసారా? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు. గమనించారా? మనము 2వ పేతురు పుస్తకం మొదటి అధ్యాయం 19వ వచనంలో చదువుకుంది అదే. అపోస్తులు పేతురు, యోహానులు వీళ్ళంతా కూడా ప్రభు యొక్క రాకడ ప్రత్యక్షతలో యేసుక్రీస్తును కనులారా చూశారు వాళ్ళు. గమనించారా నాన్న? రాకడలో ఆయన యొక్క శక్తి, మహిమ, ప్రభావం ఎలాగుంటుందో వాళ్ళకి తెలిసి ఉంది వాళ్ళకి. అందుకనే వాళ్ళంతా కూడా సిద్ధపడగలిగారు. అపోస్తులు సిద్ధపడ్డారు. అపోస్తుల యొక్క ఉపదేశాన్ని విన్నటువంటి వ్యక్తులు కూడా, సంఘం కూడా సిద్ధపడింది. అందుకనే అపోస్తుల చేత నడిపించబడిన సంఘంలో పాపం చచ్చిపోయింది. గమనించారా? అందుకనే యేసు ప్రభు అపోస్తులలో చేరి మెల్కీసెదెకు క్రమంలో చేరి ఆయన నిత్య రక్షణ కొరకు సేవ చేసెను అని రాయబడింది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడింది. గమనించారా నాన్న? అందుకనే ఒక మెల్కీసెదెకు క్రమంలో సేవ చేస్తున్న పరిశుద్ధుల దగ్గర వాక్యం విన్నటువంటి వ్యక్తులు రాకడ కొరకు సిద్ధపడగలరు. దయచేసి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ప్రతిదినము రాకడలో
ప్రభు ఎదుట ఎత్తబడడానికి వాళ్ళ హృదయాలు పరిశుద్ధ జీవితాన్ని, మంచి ప్రవర్తనను, కొత్త ఆకాశం కొత్త భూమి కొరకు ఎదురు చూస్తూ నెమ్మది కలిగిన వాళ్ళై సమాధానము చేత నిందారహితముగా ఎవ్వరి చేత ఏలెత్తి చూపించుకోకుండా శ్రేష్టమైన పరిశుద్ధమైన జీవితం చేస్తారు. ఎవరు వీళ్ళంతా? రాకడ కొరకు సిద్ధపడేవాళ్ళు. ఈ రోజున మన విశ్వాసంలో రాకడ కొరకు సిద్ధపడేటువంటి జీవితం మనలో ఉందండి. గుర్తుపట్టేవాళ్ళు ఎవరు లేరు. గమనించారా? అందుకనే ఇక్కడ మనం పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు చూడండి, 3వ అధ్యాయం 2వ పేతురు పుస్తకం 3వ అధ్యాయం మొదటి నుంచి 7 వచనాల వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకొనవలెనని ఈ విషయములను మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. గమనించారా? 1-2 వచనాల్లో అపోస్తులుడైన పౌలు చెప్పేటువంటి సంగతి ఏంటంటే, మనము రాకడ కొరకు సిద్ధపడాలంటే ఖచ్చితంగా మనకు పాత నిబంధన కొత్త నిబంధన రెండూ కూడా సంపూర్ణంగా తెలియాలి. ఈ రోజున దుర్బోధల చేత ప్రజలు ఎందుకు మోసగించబడుతున్నారంటే బైబిల్ని చదివేవాళ్ళు లేరు. పాత నిబంధనలో ప్రతి గ్రంథంలో ప్రభు యొక్క రాకడ గురించి చెప్పబడింది. గమనించారా? ప్రతి వచనంలో ప్రభు యొక్క రాకడ గురించి చెప్పబడింది. ఈ రోజుల్లో ఎవరికి అర్థమైంది? రాకడ గురించిన సంగతులు బైబిల్లో అనేక పర్యాలు రాయబడి ఉన్నాయి. ఏవేలు పుస్తకంలో, మీకా పుస్తకంలో, దానియేలు పుస్తకంలో. నిజంగానండి, పాత నిబంధనలో కూడా మరి ఎక్కడ చూసినా కూడా ప్రభు యొక్క రాకడ గురించినటువంటి సంగతులు పరిశుద్ధుల యొక్క ప్రవక్తల ద్వారా చూడండి, ఆ రాకడ గురించినటువంటి సంగతులు ప్రవచించేవారు కానీ, లేకపోతే రాకడ గురించిన సంగతులు చెప్పేవాళ్ళు కానీ పరిశుద్ధ ప్రవక్తలు అని రాశాడు. మళ్ళీ చదువుతాను చూడండి. ఆ 3వ అధ్యాయం 2వ పేతురు పుస్తకం 3వ అధ్యాయము 2వ వచనం, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను. చూసారా? అంటే పాత నిబంధన కొత్త నిబంధన రాకడ విషయాలు మాట్లాడి సిద్ధపరిచేవాళ్ళు పరిశుద్ధులు అనేటువంటి సంగతి ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒక దైవజనుడిగా, బిడ్డలారా, తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలను సిద్ధపరచగలుగుతున్నారా? ఆలోచించండి. మీరు మీ పిల్లలతో రాకడ గురించిన సంగతులు మాట్లాడగలుగుతున్నారా? మీరు మాట్లాడతలేదు అంటే మీరు సిద్ధపడతలేదు అని అర్థం. మీరు ఖచ్చితంగా పరిశుద్ధమైన ప్రవర్తన మీకు లేదు అని అర్థం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఖచ్చితంగా మీ బిడ్డల విషయంలో, మీ కుటుంబ విషయంలో రాకడ గురించినటువంటి సంగతులు ఖచ్చితంగా మాట్లాడుతూ ఉండాలి. గమనించారా? ఈ రోజుల్లో గమనించే వాళ్ళు ఎవరు లేరు, గుర్తుపట్టగలిగిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. కాబట్టి తండ్రిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడుతున్నా. అందుకనే ప్రవక్తలందరూ కూడా పరిశుద్ధులు అని రాశాడు. పరిశుద్ధ ప్రవక్తల చేత చెప్పబడింది అని రాశాడు. గుర్తుపట్టారా నాన్న? ఈ రోజుల్లో గుర్తుపట్టేవాళ్ళు లేరు. ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యం ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకునేవాళ్ళు లేరు. అందుకనే రాకడ కొరకు సిద్ధపడే వాళ్ళంతా కూడా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారిగా ఉంటారు అనే మాట మనం చక్కగా లేఖనాల్లో చదవగలుగుతున్నాం. గమనించారా నాన్న? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, నేను మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. సామెతల అపోస్తుల కార్యాలు
3వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా నేను చదువుతాను, చూడండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. రైట్. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో చెప్పినను అన్ని విషయాలలో మీరు ఆయన మాట వినవలెను. గమనించారా? అక్కడ పుట్నోట్లో 4 అని వేసిన దగ్గర విందురు అని ఉంది. ఆ ప్రవక్త మాట వినినవాడు ప్రజలలో ఉండకుండా, గమనించారా, సర్వనాశనమగునెను. మరియు సమూయేలు మొదలుకొని ఎందరో ప్రవక్తలు ప్రవచించురో వారందరూ ఆ దినమును గురించి ప్రకటించిరి. ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీయు ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనలకు మీరు వారసులై ఉన్నారు. గమనించారండి? ఆయన మనలాంటి ప్రవక్తను ఒకను నీతిమంతుడైన యేసుక్రీస్తును మన కొరకు ఆయన అనుగ్రహించును. మీరందరూ కూడా ఆయన మాట వింటారు అనేటువంటి ప్రవచనాన్ని మనందరం కూడా చూడొచ్చు. గమనిస్తున్నారా నాన్న? కాబట్టి పరిశుద్ధ ప్రవక్తలు అనే మాటతో ప్రారంభించాడు. చూడండి, రాకడ గురించిన మాటలు చెప్పాలంటే పరిశుద్ధులు అనబడిన వాళ్ళు చెప్పగలగాలి. ఎవరు పడితే వాళ్ళు చెబితే అది ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడలేరు. ఈ విషయాలు మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, గమనిస్తున్నారా నాన్న? ఇక్కడ మనం 3వ పేతురు పత్రికలో, అదే 2వ పేతురు పుస్తకంలో ఆ మాటలు మళ్ళీ ఒకసారి నేను చదువుతాను, చూడండి. పరిశుద్ధ ప్రవక్తల చేత మీరు పూర్వమందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడును మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను, ఏమండి, అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకొనవలెనని. చూసారా? ఎందుకు అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకోవాలి? గమనించారా నాన్న? ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే అపోస్తులు అందరూ కూడా ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడేవాళ్ళు. గమనించారా? చూడండి, ఇక్కడే 2వ పేతురు పుస్తకం 2వ అధ్యాయం 21 నేను చదువుతాను, చూడండి. వారు నీతి మార్గములను అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకంగా తెలియకయుండుటయే వారికి మేలు. గమనించారా నాన్న? వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి, ఆజ్ఞ అనేది పరిశుద్ధమైనది. గమనించారా? దేవుని యొక్క వాక్యం అనేది పరిశుద్ధమైనది. ఇప్పుడు వాక్యాన్ని నువ్వు నమ్మటం లేదంటే నీవు పరిశుద్ధతను అంగీకరించట్లేదు అని అర్థం. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాక్యాన్ని నమ్మటం లేదు, ఉన్నది ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు, నీ పిల్లలు, నీ భార్య, కుటుంబం నమ్మటం లేదు అని అంటే, గమనించారా, మీరు పరిశుద్ధత విషయంలో నిర్లక్ష్యంగా ఉండి బ్రతుకుతున్నారు అని అర్థం. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నమ్మితే ఆ వాక్యము మనలను పరిశుద్ధులుగా చేస్తుంది. ఎందుకంటే ఆజ్ఞలో, వాక్యములో పరిశుద్ధత ఉంది. ఈ రోజున మనం ఎందుకు పరిశుద్ధులంగా ఉండలేకపోతున్నాము అనంటే మన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని నమ్మే స్థితిలో లేం. ఎందుకంటే వాక్యమందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే పరిశుద్ధపరచబడతారు. ఎందుకంటే వాక్యము పరిశుద్ధమైనది.
ఆయన ఆజ్ఞ పరిశుద్ధమైనది. గమనించారా? ఈ రోజున మనం అనేక పర్యాయాలు పాపంలో పడిపోతున్నాము అని అనుకుంటే కారణం ఏంటంటే మనము పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్యాన్ని నమ్మటం లేదు. గమనించారా? అందుకనే 3వ అధ్యాయం 9వ వచనంలో, 2వ పేతురు పుస్తకం 3వ అధ్యాయం 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. గమనించారా? ఎందుకు ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడంటే మనందరం కూడా, ఎవ్వరూ కూడా నశించిపోవటం దేవుని చిత్తం కాదు. అందరూ కూడా మారు మనసు పొందాలి. చూడండి, మారు మనసు అనేది ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపరచడమే కాకుండా ఒక పాపిని పరిశుద్ధుడిగా చేసి దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపరచును. గమనించారా? ఈ రోజున మనలను మనం సిద్ధపరచుకోగలుగుతున్నామండి. అందుకనే మీరందరూ కూడా చాలామంది ఆలస్యం అని ఎంచుకుంటున్నారు. ఆయన రాకడ ఆలస్యం చేసేవాడు కానే కాదు. ఒకవేళ ఏదైనా ఆలస్యం చేస్తున్నాడంటే మనందరం కూడా మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు అనేటువంటి సంగతి మనందరం కూడా ఖచ్చితంగా గుర్తుపట్టాలి. చూడండి, 3వ వచనం చదువుతున్నాను. చూడండి, 2వ పేతురు పుస్తకం 3వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. అంటే అర్థం ఏంటి? అంత్య దినములలో అపహాసకులు అపహసిస్తూ ఉంటారంట. ఎందుకని? ఆయన చేసిన వాగ్దానం ఏమైపోయింది? రాకడ గురించినటువంటి వాగ్దానం ఏమైపోయింది? మన పితరులు అంటే ఆదికాండము నుంచి మొదలుకొని సమస్త సృష్టి ఆరంభం నుండి నిలిచి ఉన్నట్టుగానే ఉంది కదా అని చెప్పుకుంటున్నా. బిడ్డలారా, అంటే ఇప్పుడు చూడండి, ప్రభు యొక్క రాకడలో పంచవేండ్రముతో భూమి ఆకాశములు లయమైపోతాయి. మరలా దేవుడు కొత్త ఆకాశమును కొత్త భూమిని దేవుడు సృష్టించబోతున్నాడు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే సముద్రము ఉన్న చోటే ఉంది, దాన్ని ఏం కదిలించబడట్లేదు కదా. ప్రభు యొక్క రాకడ అనేది వస్తే మరి కదిలించబడుతుంది కదా. భూమి ఆకాశాలు లయమైపోతాయి కదా. పాతయన్నీ లయమైపోయి మళ్ళీ కొత్త సృష్టి వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, పదమట అస్తమిస్తున్నాడు కదా. అంటే సర్వప్రకృతులు స్థిరంగా కదలకుండా సృష్టి ఆరంభం నుండి నేటి వరకు అలానే ఉన్నాయి కదా. కాబట్టి ప్రభు యొక్క రాకడ ఏమాత్రం కూడా జరగలేదు, రాదు అనేటువంటి ఆలోచన వారిలో ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే వాళ్ళు రాకడ కొరకు సిద్ధపడే వాళ్ళు అపహాస్యం చేస్తూ రాకడ కొరకు సిద్ధపడకుండా ఉండేటువంటి వాళ్ళు అపహాస్యం చేస్తూ, గమనించారా, అనేకమైనటువంటి స్వకీయ దురాశలు కలిగి ఉంటారంట. అంటే రాకడ కొరకు సిద్ధపడినటువంటి వ్యక్తిలో శరీర సంబంధమైన దురాశలు కలిగి ఉంటారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాళ్ళు ఎగతాళి చేస్తారు. ఎందుకు ఎగతాళి చేస్తారు? ఎందుకు ఎగతాళి చేస్తారంటే ఎగతాళి చేయటం అనేది వాళ్ళకి బలాన్ని ఇస్తుంది. వాళ్ళ మాటలు సర్వసృష్టిని చూపించి అడుగుతూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, అపోస్తలుడైన పేతురు 5వ వచనం నుంచి 7వ వచనం వరకు చాలా మంచి ఆన్సర్ ఇస్తాడు. 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం ద్వారా దుర్బోధకులు లేకపోతే అబద్ధ బోధకులు లేకపోతే రాకడ కొరకు సిద్ధపడిన వాళ్ళు వేసే ప్రశ్నలు ఉన్నాయి.
5వ వచనం నుండి కంప్లీట్గా పేతురు వాళ్ళకి చక్కటి కౌంటర్, అంటే చక్కటి బదులు జవాబు వాళ్ళకి ఇవ్వడాన్ని మనం పరిశుద్ధ లేఖనాల్లో చూడవచ్చు. గమనించారా నాన్న? చూడండి, మరలా వాళ్ళు ఎలాంటి విషయాలు అడుగుతున్నారో చూడండి. అంత్య దినములలో అపహాసకులు అంటే అర్థం ఏంటి? అంత్య దినాలను నువ్వు ఎలా గుర్తుపట్టాలి? చూడండి, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుండి నేను చదువుతాను. చూడండి, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ ద్వారా తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధీకులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు నిమిత్తము మీ నిమిత్తము దేవుడు సృష్టించిన ఆహార వస్తువులను అన్నింటినీ తినుట మానవలనని చెప్పుదురు. ఇక్కడ చూడండి, ఇక్కడ రహస్యపు దుర్బోధ ఎలాగుంటుందో తిమోతికి అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు. చూడండి, వాళ్ళు ఎలాగుంటారంటే అబద్ధీకుల వేషధారణ చేత మోసపరుచు ఆత్మల యందు. అబద్ధీకుల వేషధారణ అంటే అర్థం ఏంటి? వాళ్ళు పాపములోనే ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే రాకడ కొరకు పరిశుద్ధ జీవితం చేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే, చూడండి, దెయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుదురు. అంటే విశ్వాసంలో రాకడకు సిద్ధపడేటువంటి విషయాలు తొలగించేస్తారు. ఇప్పుడు 3వ వచనం చూడండి ఎలా ఉంటుందో. అబద్ధీకులు వాత భయపడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుదురు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వీళ్ళు చేసే పనులు ఎలాగుంటాయంటే వివాహాన్ని నిషేధించి వాళ్ళు వాళ్ళ ఆశలు కోరికలు మాత్రం ఆ పరిశుద్ధ జీవితం మాత్రం చేయరు. పేరుకు మాత్రం మేము అపోస్తులము, లేకపోతే పేరుకు మాత్రం మేము వివాహాలు చేసుకోవట్లేదు అంటారు. కానీ వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి బతుకుతూ ఉంటారు. చూడండి, ఆ అపోస్తులు అంటారు వివాహాలు కాకుండా. ఉదాహరణకు చెప్తాను చూడండి, ఆర్సిఎం ఫాదర్స్ ఉన్నారు కదా, ఆర్సిఎం సిస్టర్స్ ఉన్నారు కదా, చూడండి వాళ్ళంతా కూడా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఫాదర్లే, సిస్టర్లే, కానీ వాళ్ళు టీచింగ్ చేస్తూ ఉంటారు, లేకపోతే హాస్పిటల్లో పరిచర్యలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఫారెన్ నుండి జీతాలు వస్తాయి. అంటే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వాళ్ళు దేవుని మీద ఆధారపడకుండా వాళ్ళ ఎడ్యుకేషన్ చెప్పడం ద్వారా, టీచింగ్ ఫీల్డ్ చేయడం ద్వారా, చూడండి ఆర్సిఎం సిస్టర్లు స్కూళ్ళల్లో టీచింగ్ చేస్తూ ఉంటారు. చూసారా, ఆర్సిఎం స్కూళ్ళు ఉంటాయి, మిషనరీ స్కూళ్ళు ఉంటాయి. అందులో ఫాదర్లు సిస్టర్లే వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. వాళ్ళు కూలికి బోధిస్తూ ఉంటారు. కానీ వాళ్ళెవరో అపోస్తులుడని పిలువబడతారు. వాళ్ళెవరో వివాహాలు నిషేధించి మేము బ్రతుకుతున్నామంటారు. కానీ వాళ్ళు ఆస్తులు సంపాదించుకుంటారు. వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్సులు ఉంటాయి, వాళ్ళకి బినామీలు ఉంటాయి. వాళ్ళు చూడండి, వాళ్ళు విచ్చలవిడితనం కలిగినటువంటి ఆ తిండి తింటారు, భోజనాలు చేస్తూ ఉంటారు, శరీర వాంఛల చేత కోరికల చేత బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళే వివాహాన్ని ఒక్కదానిని నిషేధించి మిగతా అన్ని కోరికలు నెరవేర్చుకునేటువంటి బ్యాచ్. గమనించారండి, చాలామంది దేవుని కొరకు నపుంసకులుగా లోకానికి పాపానికి పనికి రాకుండా దేవుని కొరకు తమ్మును తాము నపుంసకులుగా చేసుకున్న వారు కలరో అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వివాహం లేకుండా దేవుని చిత్తం చేసి పరిశుద్ధమైన జనాంగాన్ని కనడానికి వాళ్ళు తమ్మును తాము దేవునికి అప్పగించుకునేటువంటి పరిశుద్ధులు ఉన్నారు. కానీ ఇక్కడ
పేతురు తిమోతికి చెప్తున్నటువంటి 1 తిమోతి 4వ అధ్యాయంలో చెప్పేటువంటి ఉపదేశాలన్నీ కూడా మనం గమనిస్తే వీళ్ళు పేరుకు మాత్రమే మేము వివాహాలు చేసుకోలేదు అంటారు, కానీ వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్సులు ఎందుకండి? దేవునికి ప్రతిష్ఠితులై బ్రతికే వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్సులు ఎందుకండి? బినామీ ఆస్తులు ఎందుకండి? వాళ్ళు టీచర్ల ఉద్యోగాలు ఎందుకండి? గమనించారా? వాళ్ళ శరీర సంబంధమైన ఆశలు వాంఛలు నెరవేర్చుకొనుచు బ్రతుకుతారు. గమనించారండి? ఈ వాక్యాన్ని చూపించి చాలామంది పరిశుద్ధులను, దేవుని కొరకు నపుంసకులుగా మార్చబడిన పరిశుద్ధులను వాళ్ళు వివాహాలు నిషేధిస్తారు అనే మాటను వాడి చాలామంది మరి దుర్బోధలు చేసేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. గమనించారా నాన్న? కాబట్టి ఇక్కడ మనందరం కూడా గమనిస్తున్నాం. అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే మీరు ఆజ్ఞను అదే 3వ అధ్యాయం 3వ వచనం, అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. గమనించారా? వాళ్ళలో ఏముంటాయి? సొంత ఇష్టాలు కోరికలు ఉంటాయి. గమనించారా నాన్న? అందుకనే మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాం. చూడండి నాన్న, స్వకీయ దురాశల చొప్పున నడిపించబడుతున్నాము అనే మాటను మనం చూడొచ్చు. చాలా జాగ్రత్తగా ఈ మాటను అర్థం చేసుకోవాలి. ఇక్కడే చూడండి, ఇక్కడే 2వ పేతురు పుస్తకంలోనే 2వ అధ్యాయం 9-10 వచనాలు నేను చదువుతాను. చూడండి, అంటే వాళ్ళ స్వకీయ దురాశలు ఎలాగుంటాయో చెప్తాను. నేను ఆ 2వ అధ్యాయంలో అబద్ధ బోధకులంతా కూడా ఎలాగుంటారో చెప్పడం జరిగింది. మీరు కావాలంటే ఆ 2వ అధ్యాయం 9-10 వచనాలు, 11, 13, 14 వచనాల వరకు కూడా మనం చూడొచ్చు. వీళ్ళంతా ఎలాగుంటారో నేను చదువుతున్నాను. చూడండి, భక్తులను శోధనల నుంచి తప్పించుటకు దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశలు కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు. చూసారండి? భక్తులను శోధనల నుండి తప్పించుటకు దుర్నీతి పరులను, ముఖ్యముగా పనికి మాలిన దురాశలు కలిగినటువంటి. చాలామంది అంటారు వాళ్ళ శరీరంలో శరీరాశ, దురాశలు, చెడుతనాన్ని ఉంచుకొని మేము ప్రజలందరినీ రక్షిస్తాం, మేము ప్రజలందరినీ కాపాడే నీతిమంతులం అని చెప్పుకుంటారు. గమనించారా? వీళ్ళే రాకడ కొరకు సంఘాన్ని, ప్రజలను సిద్ధపడనీయకుండా పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధమైన జీవితం లేకుండా వీళ్ళే, ఇలాంటి వాళ్ళే పోరాడేది. గమనించారా? ఇప్పుడు చూడండి, శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశలను కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వములను నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలి ఉంచుటకు ప్రభు సమర్థుడు. వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులను నై మహాత్ములను దూషింప వెరవకై ఉన్నారు. దేవదూతల వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోపవేరుతురు. వారైతే పట్టుబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హానిని అనుభవించుచు తాము చేయు నాశనములోనే తామే నాశనము పొందుదురు. ఒకనాటి సుఖానుభవమును సంతోషమని ఎంచుకొందురు. వారు కళంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానము పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులై ఉండి. గమనించారా? తిన్నని మార్గములు విడిచిపెట్టి బేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గములను బట్టి త్రోవలు తప్పిపోయిరి.
బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా గుర్తుపట్టాలి. అందుకనే వీళ్ళందరూ కూడా శరీర సంబంధమైన పాప భోగ్యచలలో బంధించబడి ఉంటారు. వీళ్ళంతా కూడా కారణం ఏంటి అంటే వీళ్ళు ప్రభు యొక్క రాకడను పక్కన పెట్టేస్తారు. వాళ్ళ విశ్వాసంలో రాకడ గురించి సిద్ధపడేటువంటి ఆలోచన, పరిశుద్ధ జీవితం, పరిశుద్ధమైన ప్రవర్తన, కొత్త ఆకాశం కొత్త భూమి కొరకు కనిపెట్టేటువంటి జీవితం వాళ్ళలో ఉండదు. గమనించారా? ఇక్కడ ఈ 5వ వచనం నుండి 7వ వచనం వరకు పౌలు ఎంత చక్కటి ఆన్సర్ ఇస్తాడో చూడండి. నేను చదువుతాను చూడండి. ఏలయనగా పూర్వం నుండి ఆకాశం ఉండెననియు, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. గమనించారా? వాళ్ళు ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడకుండా వాళ్ళు మాట్లాడే విషయాల్లో పేతురు చక్కగా చెప్తున్నాడు ఆన్సరు. ఏమని చెప్తున్నాడు? వాళ్ళు దేవుని వాక్యం వలన, దేవుని మాట వలన సర్వప్రపంచములు పుట్టినవి. గమనించారా? వాళ్ళు బుద్ధిపూర్వకంగా మరుతురంట, కావాలని మర్చిపోతారంట. చూడండి, ఇప్పుడున్న భూమి, ఆకాశం కానీ, సర్వ ప్రకృతులు కానీ అన్నీ కూడా దేవుని యొక్క మాట ద్వారానే నిర్మించబడ్డాయి. గమనించారా? గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఎవరు లేరండి. అందుకనే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 3వ వచనం కనుక చదివితే చూడండి, నేను చదువుతున్నాను చూడండి. 11వ అధ్యాయం 3వ వచనం. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. చాలామంది ఏమంటారంటే ఈ సృష్టి మొత్తం కూడా ఏదో ఒక పదార్థంలో నుంచి ఇవన్నీ కూడా పుట్టినాయి అని అబద్ధాలు చెబుతూ ఉంటారు. ప్రభు అంటాడు, మీరు విశ్వాసం వలన వాటిని గుర్తుపట్టాలి. పదార్థముల వలన ప్రపంచాలు పుట్టలేదు. ప్రతి ప్రపంచంలో అన్నీ కూడా దేవుని యొక్క వాక్యం వలన పుట్టినాయి. గమనించారా? దేవుడు ఎంత అద్భుతమైన ఆన్సర్ ఇస్తున్నాడో. ఈరోజు వాక్యం వింటున్న దేవుని పిల్లరా, పేతురు చక్కటి ఆన్సర్ ఇస్తున్నాడు. బాబు, ప్రపంచాలన్నీ కూడా దేవుని వాక్యం వలన నిర్మించబడ్డాయి. చూడండి నాన్న, కీర్తనల పుస్తకంలో కూడా 33వ అధ్యాయం 6వ వచనంలో కూడా రాయబడి ఉంది. ఆ మాటను కూడా నేను చదువుతాను చూడండి. 33వ అధ్యాయం 6వ వచనం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహమును కలిగెను. గమనించారా? సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను, భయపడవలెను. గమనించారా? భూమి ఆకాశములు అన్నీ కూడా దేవుని యొక్క వాక్యము చేత నిర్మించబడెను అనే మాట మనందరం కూడా చూస్తున్నాం. అందుకనే పేతురు 3వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఆ మాట చెప్తాడు చూడు. ఆ నీళ్ల వలన ఇప్పుడు లోకము నీటిలో మునిగి నశించెను. అంటే సృష్టి ప్రారంభం నుంచి ఉన్నటువంటి భూమిని, ఆకాశాన్ని దేవుడు నీటి ద్వారా ముంచేశాడు. సృష్టి ప్రారంభం నుంచి ఆదికాండంలో మరి నోవాహు జలప్రళయం అనేటువంటి విషయం ద్వారా దేవుడు భూమిని నీటితో నింపి నాశనం చేశాడు అని చెప్తున్నాడు. ఏ వాక్యం వలన లోకము ప్రపంచాలు పుట్టినాయో ఆ వాక్యం వలన కూడా దేవుడు భూమి ఆకాశాలకు కూడా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. గమనించారండి? గమనించారా? పేతురు ఏమని చెప్తున్నాడు అంటే సృష్టి ప్రారంభం నుంచి ఇంతవరకు ఏ తీర్పులు జరగలేదు కదా, దేవుడు ఏం కదిలించలేదు కదా అని వాళ్ళు 3-4 వచనాల్లో
వాళ్ళు ప్రశ్న అడిగారు. అందుకు పేతురు అంటాడు, నోవాహు జల ప్రళయం అప్పుడు దేవుడు భూమిని నీటి చేత సర్వనాశనం చేసి తీర్పు తీర్చాడు. మీరు బుద్ధిపూర్వకంగా దేవుని తీర్పులను మర్చిపోయారు. రాకడ కొరకు సిద్ధపడకుండా ఉండేటువంటి వ్యక్తి దేవుని యొక్క తీర్పులను కూడా మర్చిపోతారు. దయచేసి ఈ మాటలు మీరు ఖచ్చితంగా గుర్తుపట్టాలి. గమనించారా? దేవుని యొక్క తీర్పులు కూడా మర్చిపోతారు, బుద్ధిపూర్వకంగా మర్చిపోతారని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నియమించబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. చూసారా? అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? భవిష్యత్తులో ప్రపంచానికి జరగబోయే తీర్పును గురించి కూడా పేతురు చెప్తున్నాడు. గుర్తుపట్టారా? ఇప్పుడున్న భూమి ఆకాశాలన్నీ కూడా దేవుని యొక్క తీర్పుకు అగ్ని కొరకు ఎదురు చూస్తుందంట. ఏమండి, భూప్రపంచంలో అగ్ని గోళాలు చాలా ఉన్నాయి. మనం నివసించే భూమి కొన్ని లోతులోకి వెళ్తే భూమి లోపలే అగ్నిమయమై ఉండును అని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. గమనించారా? ఆయనకు దేవుడు సర్వసృష్టిని తీర్పు తీర్చగలడు. భూమి లోపలే అగ్నిని దేవుడు పెట్టాడు. అగ్ని గోళాలు ఇంకా చాలా ఉన్నాయి శూన్యంలో, చాలామందికి తెలీదు. కాబట్టి ఈ 7వ వచనంలో భవిష్యత్తులో దేవుని యొక్క తీర్పు ద్వారా ఎలా నాశనం అవుతుందో, అదే దేవుని యొక్క వాక్యం ద్వారా ఎలా భద్రపరచబడుతుందో అపోస్తలుడైన పేతురు చక్కటి ఆన్సర్ ఇచ్చాడు. గమనించారా? 2, 3, 4 వచనాలకు వాళ్ళు ప్రశ్నలు అడిగితే రాకడ కొరకు సిద్ధపడకుండా కల్మషంలోనూ అపవిత్రతలోనూ పాపంలోనూ స్వకీయ దురాశలోనూ బంధించబడిన వాళ్ళకి దేవుని యొక్క తీర్పులు ఇదే భూమండలం మీద ఉన్నాయి. ఆల్రెడీ గత కాలంలో దేవుడు తీర్పు తీర్చాడు. భవిష్యత్తులో కూడా ఇప్పుడున్న భూమి ఆకాశాన్ని అగ్ని చేత దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు అని పేతురు చెప్పడాన్ని మనందరం కూడా చూడగలుగుతున్నాం. గమనించారండి? ఈ రోజుల్లో గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరు. గమనిస్తున్నారా నాన్న? చూడండి, మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడనా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడే 9, 10 వచనాలు కూడా అందులో చెప్పబడిన మాటలు కూడా అయ్యే. గమనించారా? ఇక్కడే 12వ వచనం కూడా మనం చదువుకోవచ్చు. ఇక్కడ చూడండి, 2వ పేతురు పుస్తకం 12వ అధ్యాయం, 3వ అధ్యాయం 12వ వచనం నేను చూద్దాం. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోయినట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. గమనిస్తున్నారా నాన్న? అంటే ఇప్పుడున్న భూమి ఆకాశాలు కూడా లయమైపోతాయి, అగ్ని చేత కాల్చబడతాయి. కాబట్టి ఇప్పుడు బతుకున్న మీరందరూ, అంటే భవిష్యత్తు కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. రాకడ కొరకు సిద్ధపడని ప్రతి ఒక్కళ్ళని, వాక్యానికి అవిధేయులైన ప్రతి ఒక్కళ్ళని కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా దేవుని యొక్క తీర్పులకు గురి కాకుండా ప్రతిదినము పరిశుద్ధమైన జీవితం చేసి దేవుడు మన కొరకు వాగ్దానం చేసిన కొత్త ఆకాశం కొత్త భూమి కొరకు ఎదురు చూడాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఖచ్చితంగా ఈ మొదటి నుంచి 7 వచనాల వరకు 3 ప్రశ్నలు వేశారు.
ఆ అపోస్తులుడైన పేతురు పరిశుద్ధాత్మ ద్వారా వాటికి 3 వచనాల్లో 5, 6, 7 వచనాల్లో ఆన్సర్ ఇచ్చాడు. వీటిని బట్టి ఇప్పుడు మనందరం కూడా జాగ్రత్తగా సిద్ధపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన కనతండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో రాకడ కొరకు సిద్ధపడకుండా అపవిత్రతలోనూ నాయనా మరి శరీర సంబంధమైన ఆశల భోగేచ్ఛల్లోనూ వాళ్ళు బ్రతుకుతూ వాళ్ళు కాలాలు సమయాలు నాశనం చేసుకుంటారని నీ శక్తి కలిగిన వాక్యములో నుండి మాతో మాట్లాడారు. సిద్ధపడేవాళ్ళు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి భక్తి కలిగి కొత్త ఆకాశం కొత్త భూమి మరి దేవుని యొక్క తీర్పులు ఉంటాయని భయపడుతూ బ్రతుకుతున్నారు. కాబట్టి నాయన ఈ దినము నీ వాక్యం ద్వారా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరిని దర్శించి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యం విన్న బిడ్డలందరినీ ప్రభు యొక్క రాకడ కొరకు కుటుంబాలను మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్నడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సమాధానము విశ్వసించిన బిడలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రభు కృపా సమాధానములు మనందరికీ తోడయుండునుగాక. ఆమెన్.